హలో ఆల్, నేను డాక్టర్ శ్రీకాంత్ బండారి. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ అట్ ఆశా హాస్పిటల్ బంజారా హిల్స్ అండ్ ఆశా క్లినిక్ లింగంపల్లి. సో ఇవాళ బిహేవియర్ అడిక్షన్స్ అంటే మన ప్రవర్తనాపరమైన వ్యసనాల గురించి చూద్దాము. అంటే ఇప్పుడు మన టెక్నాలజీ పెరిగింది, ఇంటర్నెట్ మనకు అందుబాటులో ఉంది అండ్ చాలా రకాల స్ట్రెస్కి గురవుతున్నాము. సో ఇవాళ రేపు మనం ఇట్లాంటి అడిక్షన్స్ గురించి చాలా ఎక్కువ మనము చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము, మన వాళ్ళకి జరుగుతూ ఉన్నాయి. సో దాంట్లో అసలు ఈ వ్యసనాలు అంటే ఏంటి అంటే వీల్ డిస్కస్ అండర్ ది ఫాలోయింగ్ హెడ్డింగ్స్. అసలు బిహేవియర్ అడిక్షన్స్ అంటే ఏంటిది, అసలు అడిక్షన్స్ మనకి ఎట్లా కైండ్ ఆఫ్ ఫామ్ అవుతాయి, ఎన్ని రకాల బిహేవియర్ కైండ్ ఆఫ్ అడిక్షన్స్ ఉంటాయి, దాంట్లో ఏమేమి రకాల సిమ్టమ్స్ ఉంటాయి. ఇది కనుక ఎవరైనా ఈ వ్యసనాల బారిన పడితే దాంట్లోంచి బయటికి రావడం ఎలా, దీనికి సంబంధించి ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ కమింగ్ టు బిహేవియర్ అడిక్షన్స్. అంటే ఏదైనా ఒక ప్రవర్తన వ్యసనం ఎట్లా అంటే ఏదైనా ఒక ప్రవర్తన, అది మన ఫుడ్ అవ్వచ్చు, లేదంటే సెక్షువల్ యాక్ట్స్ అవ్వచ్చు, లేదంటే మనము డే టు డే చేసే బిహేవియర్ అంటే ఈవెన్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, షాపింగ్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు మనం చేసే గ్యాంబ్లింగ్, లేదంటే వీడియో గేమ్స్, టీవీ, ఇంటర్నెట్, ఇట్లా అంటే ఏదైనా ఒక బిహేవియర్ దాన్ని వదలకుండా ఉండకపోవడము, అది ఒక కైండ్ ఆఫ్ అడిక్షన్. అంటే దానికే మనం అతుక్కుపోవడము, దీన్ని మనము ప్రవర్తన వ్యసనం అంటాం. ఈ ప్రవర్తన వ్యసనం అని మనము ఏదన్నా ఒక హ్యాబిట్ అయితే, ఇప్పుడు కొంతమంది రెగ్యులర్గా షాపింగ్ పోతూ ఉంటారు, లేదంటే మనము రెగ్యులర్గా ఫోన్స్ చూస్తూ ఉంటాం. అయితే ఇది మనకు అడిక్షన్ అంటే దీనివల్ల మటుకు అడిక్షన్ అని మనం చెప్పలేము. ఏదైనా ఒక ప్రవర్తన అడిక్షన్ లాగా మారాలంటే దానికి ఒక 4 రకాల క్రైటీరియా అనేది అవసరం. అదేంటో మనం చూద్దాం. ఆ క్రైటీరియాలు ఏమంటే, ఫస్ట్ థింగ్ ఏమంటే టాలరెన్స్ అంటే ఇప్పుడు మెల్లిమెల్లిగా మనకు ప్రవర్తన అనేది పెరగడం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఒక ఫస్ట్ డే ఒక 2 పెగ్స్ ఆల్కహాల్ తీసుకుంటే పలానా అమౌంట్ ఆఫ్ ఒక కైండ్ ఆఫ్ ప్లెజర్ అనేది వస్తుంది. రేపు పొద్దున 2 పెగ్స్కి సేమ్ ప్లెజర్ రాదు. మనకు సేమ్ ప్లెజర్ రావాలంటే మళ్ళీ దాన్ని 3 పెగ్సా 4 పెగ్స్ అనేది పెంచుతా పోవాలి. దీన్ని టాలరెన్స్ అంటాం. అంటే మనం దీన్ని ఇప్పుడు సపోజ్ పిల్లలు ఎవరైనా వీడియో గేమ్స్ ఆడుతున్నారు, లేదంటే మనకు ఏదైనా కైండ్ ఆఫ్ గ్యాంబ్లింగ్ డిజార్డర్ ఉందనుకోండి. అంటే డబ్బులు పెట్టి మనము ఆన్లైన్లో అది చేయటము. ఇప్పుడు ఫస్ట్ డే ఒక 100 రూపీస్ పెడితే మనకు ఒక కైండ్ ఆఫ్ ప్లెజర్ వస్తుంది. రేపు పొద్దున్న సేమ్ 100తోనే ఆ సేమ్ ప్లెజర్ రాదు. సో అట్లా మెల్లమెల్లగా 200, 300, thousands, lakhsలోకి పోతుంది. సో ఇది మనకు మెయిన్గా ఏమంటే టాలరెన్స్ అంటాం. అంటే మనకు కావాల్సిన డిజైర్డ్ ప్లెజర్ కోసము వీఆర్ ఇంక్రీజింగ్ ది డోసేజ్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ ఇన్పుట్స్. ఇది ఒకటి టాలరెన్స్. సెకండ్ థింగ్ ఈజ్ విత్డ్రాల్. అయితే మనం ఎప్పుడన్నా మనకు ఇవన్నీ ఆపేద్దాం అనుకున్నప్పుడు కానీ, లేదంటే ఖచ్చితంగా చేయకుండా ఉండే పొజిషన్లో విత్డ్రాల్ అంటే అది లేనప్పుడు మనకు వచ్చే సిమ్టమ్స్ అంటే యాంగ్జైటీ అవ్వచ్చు, నిద్ర పట్టకపోవడం అవ్వచ్చు, టెన్షన్గా ఫీల్ అవ్వడం అవ్వచ్చు, డల్నెస్ అవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ కొంతమంది గ్యాంబ్లింగ్ డిజార్డర్లో రెగ్యులర్గా గ్యాంబ్లింగ్ అనేది చేస్తూ ఉంటారు, లేదంటే సపోజ్ కొంతమంది ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, అంటే దానికి అడిక్ట్ అయిన వాళ్ళు. సడన్గా మనం అది తీసేస్తే ఈ విత్డ్రాల్ సిమ్టమ్స్ అన్నీ కూడా వస్తాయి. అండ్ ఇంకొక క్రైటీరియా ఏమంటే నెగ్లెక్ట్ ఆఫ్ ఆల్టర్నేట్ ప్లెజర్స్ అంటాం. అంటే వాళ్ళకు ఇదొక్కటే ప్లెజరబుల్ యాక్టివిటీ లాగా కనబడుతుంది, వేరే అన్నీ కూడా అసలు ప్లెజర్స్ లాగా ఉండవు. ఈవెన్ స్నానం చేసుకోవడము, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము, బయటకు వెళ్ళడము, ఫ్రెండ్స్తో ఉండడము, ఏదైనా మంచి ఫుడ్ తినడం, ఇట్లా అంటే ఇవన్నీ కూడా అసలు ప్లెజర్స్ లాగా కైండ్ ఆఫ్ కనిపించవు. అయితే ఈ అన్నిటి వ్యసనాల వల్ల వాళ్ళకు ప్రాబ్లం వచ్చిందని తెలిసి కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇది మనకు మెయిన్ క్రైటీరియా. ఈ క్రైటీరియా మనకు ఫిల్ అయిందంటే మనం దాన్ని అడిక్షన్ లాగా మనం దాన్ని డయాగ్నోస్ చేస్తాం. అయితే ఈ అడిక్షన్స్ ఎందుకు ఫామ్ అయితే దీంట్లో డోపమిన్ యొక్క రోల్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నేను చాలా సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అయితే మన అందరి బ్రెయిన్స్లో డోపమిన్ అని ఒక కైండ్ ఆఫ్ కెమికల్ ఉంటుంది. అంటే అది మనకు ఒక కైండ్ ఆఫ్ ప్లెజరు, ఒక కైండ్ ఆఫ్ మోటివేషను, ఆ కైండ్ ఆఫ్ ఆనందము, ఇవన్నీ మనకు సపోజ్ ఇవాళ నేను మార్నింగ్ లేచినాక నేను పలానా పని చేయాలి, పలానా చోటికి పోవాలి అనే ఈ కైండ్ ఆఫ్ మోటివేషన్ అనేది ఇస్తుంది మన బ్రెయిన్కి. అది ఒక న్యూక్లియస్ అక్యుమెంట్స్ అని ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దాంట్లో చిన్నగా స్టోర్ అయి ఉంటుంది. అయితే దీంట్లోంచి మన బాడీకి కొంచెం డోపమిన్ రోజు కొద్దిగా రిలీజ్ అవుతూ ఉంటుంది. అది మనకు నార్మల్ సరిపోతుంది. ఎప్పుడైతే ఇట్లా అడిక్షన్స్ ఫామ్ అవుతాయి, అంటే అడిక్షన్స్ అంటే అది ఆల్కహాల్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, లేదంటే ఇందాక మనం అనుకున్నట్టు ప్రవర్తనాపరమైన అడిక్షన్స్ కూడా అవ్వచ్చు. ఈ అడిక్షన్స్ పోతూ ఉంటే ఏమంటే దీంట్లో ఉండే డోపమిన్ చాలా బౌట్స్ లాగా రిలీజ్ అవుతుంది. అంటే చాలా ఎక్కువ రిలీజ్ అవుతుంది.
ఒక స్టేజ్కి వెళ్ళినాక దీంట్లో ఉండే డోపమిన్ అంతా కూడా డిప్లీట్ అయిపోతుంది. అయితే ఇక్కడికి మళ్ళీ మనము ఫార్మేషన్ అనేది సరిగా మనకు జరగదు, దీంట్లోనే డోపమిన్ మొత్తం తగ్గిపోతుంది. అప్పుడు మన యొక్క మోటివేషన్ అనేది తగ్గుతూ వస్తుంది. సో మళ్ళీ మనకు ఇప్పుడు సేమ్ లెవెల్ ఆఫ్ మోటివేషన్ కావాలంటే మనం చాలా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ సపోజ్ ఆల్కహాల్ కానీ, లేదంటే ఇంకా ఎక్కువ గ్యాంబ్లింగ్ చేయడం కానీ, లేదంటే ఇంకా ఎక్కువ ఇప్పుడు లైక్ పాన్ చూడడం కూడా అడిక్షన్, ఇంకా ఎక్కువ పాన్ చూడడం కానీ, ఇట్లా అంటే మనకు కావాల్సిన డోపమిన్ కోసం ఏమంటే మరీ ఎక్కువగా మనము ఆ యొక్క వ్యసనానికి అనేది అలవాటు పోతూ ఉంటాం. సో ఇది ఒక లైక్ సైకిల్ లాగా ఫామ్ అవుతుంది. సో మనం కనుక ఇప్పుడు ట్రీట్మెంట్ పార్ట్లో కూడా ఈ డోపమిన్ని మనము మెడిసిన్స్ ద్వారా కానీ, లేదా వేరే న్యాచురల్ మెథడ్స్ ద్వారా కానీ పెంచగలిగితే అది మనకు మెల్లిమెల్లిగా మనం ఆ వ్యసనం నుంచి బయటపడవచ్చు. అయితే ఇప్పుడు ఈ వ్యసనాలు ఎందుకని వద్దనుకుంటాను. ఇప్పుడు సపోజ్ ఒకరు ఫుడ్కి కైండ్ ఆఫ్ అడిక్షన్ అనేది ఫామ్ అయింది, అంటే వాళ్ళకి ఫుడ్ తప్ప ఇంకా వేరే ఏం లోకం లేదు, ఆ ఫుడ్ మరీ ఎక్కువ తింటున్నారు, ఆ ఫుడ్ వాళ్ళకు లైక్ చెడు అని తెలిసినా కూడా తింటున్నారు అనుకోండి. అంటే ఎప్పుడైతే మనం ఆ కాన్షియస్ లెవెల్ ఆఫ్ మనకు ఆ కైండ్ ఆఫ్ జడ్జిమెంట్ పోతుందో అప్పుడు అది అడిక్షన్ లాగా ఫామ్ అవుతుంది. ఏదైనా ఒక ప్రవర్తన అడిక్షన్ లాగా ఫామ్ అయిందంటే దానిపైన మన యొక్క కంట్రోల్ అనేది తగ్గిపోతుంది. ఓకే, సో ఎన్ని రకాల ప్రవర్తన వ్యసనాలు ఉంటాయి మనకు? ఎస్టాబ్లిష్డ్ మట్టుకు ఒక లైక్ 3 రకాలు, ఇంకా స్టిల్ ఎస్టాబ్లిష్డ్ మట్టుకు ఇంకొన్ని రకాలు. అవి మనం ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఈజ్ గ్యాంబ్లింగ్ డిజార్డర్. గ్యాంబ్లింగ్ డిజార్డర్ ఒకటి, గేమింగ్ డిజార్డర్ ఒకటిను, సెక్షువల్ అడిక్షన్స్. ఇవి 3 మనకు ఎస్టాబ్లిష్డ్ అడిక్షన్స్. దాంట్లో గ్యాంబ్లింగ్ డిజార్డర్ అంటే ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ కానీ, ఆన్లైన్లో డబ్బులు పెట్టి ట్రేడింగ్ మరీ ఎక్కువ చేయడము, లేదంటే ఆన్లైన్ బెట్టింగ్స్ చేయడము, లేదంటే ఆన్లైన్లో మనీ రిలేటెడ్ ఇష్యూస్, ఎక్కడైతే మనం కొంత డబ్బు పెడితే మళ్ళీ మనకు రిటర్న్ కొంత డబ్బు వస్తుందో ఇవన్నీ కూడా గ్యాంబ్లింగ్ కింద అంటాం. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్న ఈ యొక్క క్రైటీరియా ఏంటంటే లైక్ గ్యాంబ్లింగ్ పెట్టే వాళ్ళు ఒక మెల్లిమెల్లిగా అమౌంట్స్ అది పెంచుతూ ఉండడము, వెన్నెవర్ అది మనకు లేకపోతే విత్డ్రాల్స్ రావడము, అది తప్ప వేరే ప్లెజర్స్ ఏం లేకపోవడము, అది మనకు హానికరం అని తెలిసినా కూడా మళ్ళీ అదే ఆడటము, ఇవన్నీ గ్యాంబ్లింగ్ డిజార్డర్ లక్షణాలు. దీంట్లో ఇంకొక లక్షణం ఏమంటే ఇప్పుడు ఒక కొంత అమౌంట్ మనకు పోయింది, ఒక 4 lakhs 5 lakhs పోయింది. వీళ్ళకి ఏమంటే మళ్ళీ ఆ 4 lakhs 5 lakhs నేను మళ్ళీ గ్యాంబ్లింగ్ నుంచే సంపాదించాలని ఒక కైండ్ ఆఫ్ ఆలోచన పదే వస్తుంటుంది. సో ఆల్దో వాళ్ళకి డబ్బులు పోయినా కూడా మళ్ళీ వాళ్ళు సేమ్ పని చేసి డబ్బులు సంపాదించాలని ఒకటి ఉంటుంది, విచ్ ఈస్ నెవర్ గోయింగ్ టు హ్యాపెన్. సో దెన్ నెక్స్ట్ కమ్స్ గేమింగ్ డిజార్డర్. ఇప్పుడు మనం పిల్లలలో కానీ కొంత అడల్సెన్స్ ఏజ్లో కానీ ఈ ఆన్లైన్ గేమింగ్, వీడియో గేమింగ్ అని చాలా ఎక్కువ చూస్తుంటాం. దానికి కూడా అంతే, ఈ సేమ్ మన క్రైటీరియా మీట్ అయిందంటే అది ఆన్లైన్ గేమింగ్ అడిక్షన్ అంటాం. అండ్ దెన్ నెక్స్ట్ కమ్స్ పాన్ అడిక్షన్, సెక్షువల్ అడిక్షన్స్. పాన్ అడిక్షన్స్ అంటే సెక్షువల్గా పాన్ మరీ ఎక్కువ చూడటము, అది లేకుండా ఉండలేకపోవడము, అండ్ ఆ పాన్లోనే మనకు ఒక హ్యాపీనెస్ వెతుక్కోవడము, దానివల్ల వేరే కాంప్లికేషన్స్ అంటే సోషల్ కాంప్లికేషన్స్ కానీ, లేదంటే డల్నెస్ అయిపోవడము, యాంగ్షియస్ ఫీల్ అయిపోవడము, అయ్యో నేను తప్పు చేసిన కైండ్ ఆఫ్ గిల్ట్ రావడము, ఇవన్నీ కంటిన్యూస్గా చేస్తే దాన్ని మనము పాన్ అడిక్షన్ అంటాము. ఇంకా మనకేమంటే నాన్ ఎస్టాబ్లిష్డ్ అడిక్షన్స్ ఏమంటే ఇప్పుడు ఫుడ్ అడిక్షన్స్. అంటే ఇప్పుడు మంచి ఫుడ్ తినకూడదు అంటే అట్లా కాదు, ఇప్పుడు మనం చెప్పుకున్న 4 క్రైటీరియా ఫిల్ అయితేనే దాన్ని ఫుడ్ యొక్క అడిక్షన్ అంటాము. లేదంటే షాపింగ్ అడిక్షన్ అనుకోవచ్చు, లేదంటే ఇట్లా చాలా రకాలు. ఈవెన్ మనకి ఇప్పుడు సోషల్ మీడియా అడిక్షన్, ఫోన్ అడిక్షన్, ఇంటర్నెట్లో మిగతా థింగ్స్ పైన కైండ్ ఆఫ్ అడిక్షన్, లేదంటే పదే మనం ఫోన్ అని చెక్ చేసుకోవడము, సోషల్ మీడియాలో మరీ ఎక్కువసేపు మనము కైండ్ ఆఫ్ గడపడము, ఇవన్నీ కూడా మనకు స్టిల్ టు బి ఎస్టాబ్లిష్డ్ అడిక్షన్స్లో వస్తాయి. ఎందుకంటే దీనిపైన రీసెర్చ్ ఇంకా కొంత జరిగేది ఉంది. మేబీ దాని తర్వాత వీటికి కూడా కొన్ని రకాల క్రైటీరియా అనేది మనకు బయటకు రావచ్చు. ఇది మనకు వీటి వల్ల ఉండే కైండ్ ఆఫ్ అడిక్షన్స్. అయితే దీంట్లోంచి బయటపడగలుగుతామా, దీనికి ట్రీట్మెంట్స్ ఉంటాయా అంటే డెఫినెట్గా ఉంటాయి. ఈ యొక్క మానసిక ప్రాబ్లంతో ఎవరైనా కైండ్ ఆఫ్ బాధపడుతున్నట్టయితే కనుక ఫస్ట్ సైకియాట్రిస్ట్ని కలవండి. ఎందుకంటే ఇదేదో మనం తగ్గించుకుందాంలే, మనం చేద్దాంలే అంటే అది మెల్లిమెల్లిగా బర్డెన్ అనేది చాలా ఎక్కువగా మనకు అయిపోతుంది. సో మీ లోకల్లో ఎవరైనా సైకియాట్రిస్ట్ ఉంటే కలవండి. మేము జనరల్గా ఎట్లా మనం చేస్తామంటే పేషెంట్తో పాటు ఇంకెవరైనా వస్తారు కదా, సో వీటికి డీటెయిల్ హిస్టరీ అనమాట. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉండింది, స్కూలింగ్లో వాళ్ళ ప్రవర్తన ఎట్లా మనకు ఉండింది, ఇవన్నీ కూడా తీసుకుంటాము. దేనివల్ల అడిక్షన్ ఫామ్ అయింది అంటే ఇప్పుడు
అడిక్షన్స్ ఇవన్నీ కూడా చాలా వరకు మట్టుకు ఆల్రెడీ ఏదైనా సైకలాజికల్ ఇష్యూ ఉంటేనే మనకు అడిక్షన్స్ ఫామ్ అవుతాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 100 మంది ఆల్కహాల్ తీసుకోవడం స్టార్ట్ చేసినారు అనుకోండి, దాంట్లో అందరూ తాగుబోతుల్లాగా మట్టుకు కవర్ కదా. దాంట్లో ఒకరో ఇద్దరో వాళ్ళకు ఆల్రెడీ ఏదైనా ఇష్యూస్ ఉంది, అంటే యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, లేదంటే హెల్త్ ఇష్యూస్ కానీ, ఇట్లాంటి ఏమన్నా ఉంటే వాళ్ళల్లో మనకు అడిక్షన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా ఇప్పుడు ఒక 100 మంది గ్యాంబ్లింగ్ ఆడితే దాంట్లో అందరూ ఆ యొక్క గ్యాంబ్లింగ్ అనేది అడిక్షన్ మట్టుకు అవ్వదు. సో వాళ్ళల్లో ఏ అండర్లైన్ సైకలాజికల్ ఇష్యూ ఉందో దాన్ని ఫస్ట్ కనుక మనం చూసుకొని దానికి ట్రీట్మెంట్తో పాటు ఈ గేమింగ్ అడిక్షన్కి రకరకాల మందులు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆ యొక్క మందులు స్టార్ట్ చేస్తాం. అండ్ దీంట్లో ఫ్యామిలీ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు జనరల్గా గ్యాంబ్లింగ్ కానీ లేదంటే పాన్ అడిక్షన్ అనగానే మనం ఏదో చిన్న చూపులాగా చూస్తూ ఉంటాము, బట్ అదైతే మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక సైకియాట్రిస్ట్ లాగా చూస్తే ఏమంటే మనకు ఇది ఒక కైండ్ ఆఫ్ జబ్బు లాగా, మనకు ఫిజికల్గా ఇప్పుడు దగ్గు, జ్వరము, షుగర్ కానీ, బీపీ కానీ ఎట్లా అయితే వస్తాయో ఈ యొక్క అడిక్షన్ కూడా మన బ్రెయిన్కి వచ్చే ఒక రకమైన జబ్బు. అలాగే జబ్బుకి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అదే కొన్ని ట్రీట్మెంట్స్ ఏమంటే కొన్ని దీంట్లో మందులు అయితే డెఫినెట్గా వాడుకోవాల్సి వస్తుంది. కొంత మైల్డ్గా ఉంటే మటుకు మందులు జనరల్గా ఇవ్వము. వాళ్ళకి ఏమంటే కొన్ని చిన్న టిప్స్ చెప్తాము. ఎట్లా అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ అవైలబిలిటీ తగ్గించుకోవాలి. దేనికైనా, ఏ యొక్క అడిక్షన్కైనా దాని యొక్క అవైలబిలిటీ తగ్గించుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ తీసేసి మామూలు డబ్బా ఫోన్స్ వాడటము, లేదంటే ఇంటర్నెట్ అవైలబిలిటీ తగ్గించుకోవడం. అంటే ఒక స్పెసిఫిక్ ప్యాక్ వేసుకొని దానికి తగ్గట్టు మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో దానికోసమే వాడుకోవడము, లేదంటే ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా డిలీట్ చేయడము, ఓకే. అండ్ ఈ పాన్ సైట్స్ అన్నీ కూడా బ్లాక్ చేసుకోవడము, లేదంటే ఒక పేరెంటల్ కంట్రోల్ మనకు కైండ్ ఆఫ్ పెట్టుకోవడము. ఇవన్నీ కొన్ని రకాల అవైలబిలిటీ తగ్గించుకునే కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అయితే ఉంటాయి. అవైలబిలిటీతో పాటు ఏమంటే మెయిన్గా మనకి ఇప్పుడు మనకు ఒక హ్యాబిట్ అనేది కంప్లీట్గా స్టాప్ చేస్తే బ్రెయిన్లో డోపమిన్ అనేది ఇంకా ఫర్దర్గా మనకు రిలీజ్ అవ్వదు. సో అప్పుడు ఏమంటే మనకి ఆ ప్లెజర్ తగ్గిపోతుంది, డల్గా అవుతాము, ఇంకా చిరాకు, కోపం ఎక్కువ ఉంటుంది, కొంతమంది నిద్ర పట్టదు. సో వాట్ వీ షుడ్ డూ ఈస్ న్యాచురల్గా మనకి ఏమైనా మెథడ్స్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ రోజు వాకింగ్ చేసుకోవడము, రోజు జిమ్కి వెళ్ళి రావడం, లేదంటే కొంతమంది స్విమ్మింగ్ అంటే ఇంట్రెస్ట్, కొంతమందికి ఏదైనా సోషల్ యాక్టివిటీ చేయడం అంటే ఇంట్రెస్ట్, ఇట్లా అంటే లేదంటే కొంతమందికి మ్యూజిక్ నేర్చుకోవడము, కొంతమందికి డాన్స్ చేయడం, ఇట్లా అంటే ఏవైతే న్యాచురల్గా మనకి డోపమిన్ పెంచుతాయో వీటిపైన మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒకటి మనకు అడిక్షన్ లాగా ఫామ్ అయిందంటే మనకు డోపమిన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అంటే అన్లెస్ మనం మళ్ళీ ఆ యొక్క యాక్టివిటీ చేస్తేనే డోపమిన్ వస్తుంది. సో మనం ఆ యాక్టివిటీని కంప్లీట్గా మానేసినప్పుడు బాడీ దాన్ని తట్టుకోలేదు. సో న్యాచురల్గా మనకు వేరే ఒక ప్లెజర్, అంటే ఇప్పుడు ఒక పలానా ప్లెజర్ని తీసేస్తున్నాం కాబట్టి అక్కడ మనకు ఒక వ్యాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని వీ షుడ్ ట్రై టు ఫిల్ ఇట్ విత్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు ఈవెన్ ఆల్కహాల్ సడన్గా ఆపేసినా కూడా బాడీ అనేది తట్టుకోలేదు. స్మోకింగ్ అయినా అంతే. ఏదైనా ఒక కైండ్ ఆఫ్ అడిక్షన్లోకి మనకు బ్రెయిన్ పోయిందంటే దాంట్లో నుంచి బయటకు రావడం కొంచెం కష్టం. సో మనం ఏదైతే ఆ యొక్క హ్యాబిట్ని ఆపేస్తున్నామో దాన్ని వీ షుడ్ ట్రై టు ఫిల్ ఇట్ విత్ సంథింగ్ ఎల్స్. ఆ సంథింగ్ ఎల్స్ ఏంటా అనేది మన యొక్క పర్సనల్ చాయిస్. ఇట్ క్యాన్ బి సమ్ సార్ట్ ఆఫ్ బుక్ రీడింగ్, ఫిజికల్గా ఏదైనా జిమ్ చేయటము, ఇట్లాంటి మనకు ఏదైతే పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందో దాంతో మనము ఈ యొక్క గ్యాప్ కనుక ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో ఇంకా అంటే ఇప్పుడు గ్యాంబ్లింగ్ డిజార్డర్, గేమింగ్ డిజార్డరు, ఈ యొక్క డిజార్డర్స్కి అన్నింటికి కూడా అది మళ్ళీ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సెపరేట్ టాపిక్. దానిపైన ఇన్ కేస్ వీడియో చేయాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ కానీ, ఇంకా మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎట్లా ఉంటే కనుక మీకు ఇంకేదైనా సైకలాజికల్గా హెల్ప్ కావాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్. థ్యాంక్ యూ.